లైవ్ షోకి తిరిగి స్వాగతం. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలది కాకిగోలన్న మంత్రులు పోచారం తుమ్మల వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 42% మంది అవునని 58% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, కర్నూలు నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ గా గతంలో పనిచేశారు. ఇక శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మాజీ లోక్సభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. అలాగే డాక్టర్ మందార్ జగన్నాథం గారు, లోక్సభ మాజీ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత. డాక్టర్ నాగేశ్వర్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు, హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక మళ్ళీ రైతు ఆత్మహత్యలపై 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర మీడియా అత్యుత్సాహం అంటూ ఇక్కడ తెలంగాణ పత్రికల్లో, కొన్ని పత్రికల్లో ప్రధానంగా విమర్శలు వస్తుంటే, అటువైపు కొన్ని పత్రికల్లో ప్రధానంగా పొగాకు రైతు ఒకరు ఆత్మహత్య చేసుకోవటం, అలాగే మరికొందరు రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్న తీరుపై ప్రత్యేక కథనాలు కొన్ని పత్రికల్లో వస్తున్నాయి. నిజంగానే మీడియా రైతు ఆత్మహత్యలపై అతిగా వెళుతోందా, లేదు నిజంగానే హైదరాబాదులో లింబయ్య విషయం ప్రధానంగా తీవ్రమైనటువంటి చర్చోపచర్చలకు దారితీస్తోంది. ఆయనకు అప్పు లేకపోయినా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అనారోగ్యం కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్తుంటే, అనారోగ్యం ఉన్న మంత్రులు ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. సో ఈ రకంగా కొంచెం హద్దులు దాటి కూడా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఇవాళ కూడా తెలంగాణలో ఒక 3, ఆంధ్రలో ఒక 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. నిజంగానే అయితే ఇదే సమయంలో ఆత్మహత్యలతో పాటు గుండెపోటు వస్తే కూడా ఇదే కారణంతో గుండెపోటు వచ్చిందని కూడా పత్రికల్లో ప్రముఖంగా రావటం కూడా కాస్త మరి అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నది, మీడియా కూడా ఎంతవరకు బాధ్యతగా ఉంటోంది అనేటువంటి ప్రశ్న కూడా వస్తోంది. దీనిపై ముందుగా డాక్టర్ నాగేశ్వర్ గారు, ఈ లింబయ్య ఇష్యూ గాని, ఈ రైతు ఆత్మహత్యలపై ఆంధ్ర మీడియాది అత్యుత్సాహమా, లేక తెలంగాణ మీడియాది అత్యుత్సాహమా, లేక రాజకీయ నాయకులది కాకిగోల, వీటిపై ఆయన తనదైన శైలిలో విశ్లేషిస్తారు. బహుశా అన్ని కలిపి ఉండవచ్చు. మీడియా అత్యుత్సాహము లేదని ఎవరు అనలేరు. ఎందుకంటే సెన్సేషనల్, ముఖ్యంగా 24 గంటల టెలివిజన్ వచ్చాక ప్రేక్షకులు కట్టిపడేయాలి, టీవీలతో పోటీపడి పత్రికలు నడపాలి. అందువల్ల ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టీవీ మీడియా కంటే పత్రికా మీడియా మీద ఎక్కువ వ్యాఖ్యలు వస్తున్నాయి. అంటే ఏంటంటే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటారు కమ్యూనికేషన్ థియరీలో. ఎవరు మొదలు పెడితే అందరు మొదలు పెడతారు. అది ఉండవచ్చు, కానీ మనము మీడియా అత్యుత్సాహం ఉండవచ్చు, రాజకీయ నాయకులు ప్రచారానికి వాడచ్చు, కానీ ఇవన్నీ చూపి అసలు వ్యవసాయ సంక్షేమం లేదని అనుకుంటే పొరపాటు. అందువల్ల 1-2 కేసులు ఆత్మహత్యలు ఎక్కువ చూపెట్టచ్చు, ఏమైనా కావచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆత్మహత్యలు జరిగాయి. అన్ని ఆత్మహత్యలు తెలంగాణ కొరకే జరిగినాయి అని క్వశ్చన్ వేసుకుంటే వద్దు ఆన్సర్ మనకు తెలుసు. అయినా కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష లేదా ప్రజల్లో? అప్పుడు ఆత్మహత్యలు ఇవ్వకపోతే మాబోటాలని మాట్లాడొద్దని చెప్తే మాబోటాలని తిట్టేవాడు. అందువల్ల ఆత్మహత్యలు జరుగుతున్న మాట నిజం, కొన్ని నిజం కావచ్చు, ఏదన్నా 1-2 అబద్ధం కూడా కావచ్చు, కాదని అనం. అందువల్ల ఈ ఆత్మహత్య నిజమా అబద్ధమా అన్నదానికన్నా ఆత్మహత్యలు అనేది వ్యవసాయ సంక్షేమం యొక్క అతి దారుణమైన రూపం. ఆ సంక్షోభం ఉందా లేదా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2015 గూగుల్లో కొట్టండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు సమర్పించినటువంటి నివేదిక వస్తుంది. అందులో ఏమన్నారు, వ్యవసాయ రంగం -10% వృద్ధి రేటు ఉంది. -10% వృద్ధి రేటు ఉంటే సంక్షేమం ఉండదా? క్లియర్ గా కనబడుతుంది. ఇవాళ మీరు చూడండి, రైస్ 55 కిలోలు అయింది, 55 రూపాయలు కిలో. మీరు 90 రూపాయలు అవుతుందని భయపెడుతున్నారు. అవును, మేము ఉల్లిగడ్డలు అవుతాయన్నా అయిందా లేదా? మేము అందరికన్నా ముందు ఉల్లిగడ్డలు 20 రూపాయలు ఉన్నప్పుడు రాశాం, ఇది భారీగా పెరగబోతోంది, 100ను ముద్దాడటానికి ప్రయత్నం చేస్తుంది అని. 70-80కి పోయిందా లేదా? అందువల్ల మేము వాణ్యందు రాసాం, రూపాయి పతనం అవుతుందని రాసాము. అది నిజమైందా లేదా? ఎప్పుడు 3 నెలల 4 నెలల కింద రాశాను, లీడ్ స్టోరీ చేశాం. అందువల్ల ఆనియన్ నిజమైంది, రూపాయి, ఇది కూడా నిజమవుతుంది. మీరు చూడండి, ఇవాళ చెప్తున్నాను ఎన్టీవీలో బియ్యం 90 రూపాయలు, ప్రమాదకరమైన పరిస్థితి. 90 రూపాయలు, ఇవాళ 55 ఉంది ఆల్రెడీ. 90 రూపాయలు అవుతుంది మీకు. ఎందుకంటే చిన్నప్పుడు హైదరాబాద్, బొంబాయిలో 50 రూపాయలు కిలో అంటే ఆశ్చర్యం వేసేది. ఇప్పుడు మనమే 50 రూపాయలు. లేదు, నేను 1988 అక్టోబర్ 6న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేరిన రోజు సోనా మసూరి 6 రూపాయల కిలో. 6 రూపాయలు. నేను కావాలని ఆ రోజు బియ్యం కొనుకొచ్చుకొని వంట వండుకున్నాను కావాలని. అదే రోజు ఓన్లీ కలర్ టీవీ మా అమ్మ మా పేరెంట్స్ కొన్నారు, 18 ఏళ్ళు ఉండే. ఇలా కలర్ టీవీ 6,000 దొరుకుతుంది, బియ్యం 60 రూపాయలు అయింది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మీరు 83 అంటే
₹3 ₹4 అంటే అమ్మో ₹3 బియ్యం నేను ₹2 ఇస్తానంటే జనం ఆదరించారు. అసలు రాజకీయ పెనుమార్పులకు కారణమే. అంటే ఇవాళ మీరు చూడండి బియ్యంతో, ఎందుకంటే తెలంగాణలో రైస్ ప్రొడక్షన్ మొత్తం దెబ్బతిన్నది, భారీగా దెబ్బతిన్నది. అంటే ఇప్పుడు ఈ వర్షాలతో కొంచెం లేదు, అవకాశం ఉండదు. ఇప్పుడు ఎప్పుడు వర్షాలు పడితే పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటది. ఆ దశ దాటిపోయింది. అంటే రెండు వైపులా ఆత్మహత్యలు జరగాల్సిన పరిస్థితి రెండు వైపులే కాదు, కర్ణాటకలో జరుగుతున్నాయి, మహారాష్ట్రలో జరుగుతున్నాయి. ఇప్పుడు వ్యవసాయం సంక్షోభం. అంటే ఇక్కడ లెంబై కేసు తీసుకుంటే కొంచెం అది విడ్డూరంగా రెండు కాంట్రడిక్టరీగా వస్తున్నాయి కదా. ఏది కరెక్ట్? ఒకరిద్దరు ప్రతిపక్షాలేమో దాన్ని అడ్వాంటేజ్ చేసుకోవాలని, దాన్ని కాదని నిరూపించడానికి తెలంగాణ ప్రభుత్వం, అంటే ఈ అధికారంలో ఉన్నవారు అసలు సంక్షోభమే లేదని భ్రమపడవు. ఆ మాట అంటలేదు. ప్రతిపక్షాలు అంటే అసలు ఆత్మహత్యలే జరగడం లేదు అనడం కూడా కరెక్ట్ కాదు. నిన్న మొన్న దాకా అసలు ఆత్మహత్యలు ఒప్పుకోలే కదా. ఇప్పుడు అధికారికంగా 450 జరిగిన నేను మంత్రి గారు చెప్పారు కదా, ఒక లింబైని వదిలేద్దాం. 450 జరిగిన నేను మంత్రి గారు చెప్పింది కదా, ఎందుకు చర్చ? ఇప్పుడు 450 కాదు, నలుగురు కూడా జరగదు కదా, జరగకూడదు. అందువల్ల మనం ఇప్పుడు 460 జరిగినాయని సాక్షాత్తు మంత్రి గారు అధికారికంగా అంగీకరించే లెక్క. 160 మందికి మేము ఎక్స్ప్రెస్ ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు అందువల్ల ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయా లేవా అని చర్చే లేదు అసలు. మంత్రి గారు ఒప్పుకున్న తర్వాత ఈ చర్చ ఎక్కడిది? ఒక్కరు ఇద్దరు కేసులు ఉండొచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమంలో మనం ఎప్పుడు కూడా ఒక చిన్న సంఘటనను చూసి మొత్తం సమస్యను పక్కదో పట్టించే వాళ్ళు ఉంటారు, ఉండరని అంటలేను. కానీ అందువల్ల మీడియా అత్యుత్సాహమనో లేదా రాజకీయ ప్రతిపక్షాల గొడవనో కాదు. అమర్త్య సేన్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే పుస్తకంలో అంటాడు, చైనాతో పోలిస్తే భారతదేశంతో పోలిస్తే చైనా అనేక విషయాలు విజయం సాధించింది, అందరూ తెలుసు కదా. కానీ ఒక్క విషయంలో మనం చైనాను మించాం, అది క్షామాలను జయించడంలో అంటాడు. ఎందుకు 1942 తర్వాత బెంగాల్ క్షామం తర్వాత భారతదేశంలో క్షామం రాలేదు, చైనాలో వచ్చింది, స్వతంత్ర చైనాలో. ఎందుకు అంటే రెండు అంటాడు, మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ ప్రెస్ ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఎన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. అంటే రాబోయే సంక్షోభానికి ప్రమాద గంటికల్ని రాజకీయ పార్టీల వ్యవస్థ, పత్రికలు మీరు చెప్పిన కాకిగోల వల్ల సృష్టిస్తాయి. అందువల్ల ఆ కాకిగోల ప్రజాస్వామ్యానికి అవసరం. నా బాధ అది. ఈ కాకిగోల కాదు, కాకుల గోల కావాలి. కానీ అండి 4 అబద్ధాలు చెప్పినా మంచిదే, 4 ఎగ్జాగరేట్ చేసినా మంచిదే, కొంపలే మునుగవు కాదు. దాని వల్ల మిగతా వాళ్ళని ఆత్మహత్యకి వైపు పురిగొల్పినట్లయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఆత్మహత్యకు ఉపన్యాసాలతోనో టీవీ ప్రోగ్రాంతోనో పత్రికల పేపర్లు చదివో ఎవడో ఆత్మహత్య చేసుకోవడం ఈ ప్రపంచంలో. ఇప్పుడు రోజు మనకు పలానా కాలేజీలో ఆత్మహత్య అని వస్తుంది, అనుడితోనే వెంటనే ఒక 10 మంది ఆత్మహత్య ట్రై చేస్తానరా? అట్లని కాదు, ఆ వైపుకి ఆలోచనకి ఇప్పుడు అంటే ఇప్పుడు పరిస్థితులు ఆత్మహత్యకు పురిగొల్పుతాయి. కానీ ఎప్పుడు కూడా ఉపన్యాసాలు ఆత్మహత్యలో పరిగొల్పవు. కొంత ఉంటే ఉండొచ్చు, కొంత ఇంపాక్ట్. ఇప్పుడు రేపొద్దున చేసుకోవాలనుకున్నవాడు ఇవాళ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంటది, ఉండదని అంటలేదు. లేదు మన వాళ్ళు చెప్పేది ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, 2 లక్షలు ఎక్స్ప్రెస్ చేయిస్తాం, 5 లక్షలు కట్టిస్తాం, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ మీరు తొందరగా చేసుకోండి, మేము ఇవన్నీ ఇస్తాం అన్నట్టున్నది. అందుకని అన్న ఇవ్వాలి కానీ చెప్పద్దు. ఇవి చెప్పడము ప్రచారం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్న ప్రమాదం వస్తుంది. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నామో అప్పుడు మిగులుతున్నాయి, సస్తున్నాము ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగము 5 లక్షలకు ఎక్స్ప్రెస్ చేస్తాండి. మరి ఏంది మనం ఏం ఆఫర్ చేస్తున్నాం ప్రజలకు, రైతులకు? రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి 5 లక్షలు ఇవ్వాలని. అందుకే తెలుగుదేశం తెలంగాణ వాళ్ళు అక్కడ మా వాళ్ళు 5 లక్షలు ఇస్తారు, ఇక్కడ మీరు ఎందుకు ఎవరైనా అసలు అంటే అక్కడ ఆత్మహత్య జరుగుతున్న మా దగ్గర ఎందుకు జరగాలని బాధ పెట్టుకుంటారు కొన్ని రాజకీయ పార్టీలు. మీ దగ్గర జరుగుతాయా, మా దగ్గర జరగద్దా? ఏం పోటీ అంటే పనికి మాల పోటీ. మౌలికంగా జయతి ఘోష్ కమిటీ రిపోర్టు నేను నిన్న చదివాను, మొత్తం రిపోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టింది. ఈనాటికి కూడా సేమ్ పాయింట్స్ వ్యాలిడ్ అవుతాయి. సేమ్ అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వర్తిస్తుంది కదా, కర్ణాటక వర్తిస్తుంది, మహారాష్ట్ర వర్తిస్తుంది. రాజకీయ పార్టీలు ఈ పని వదిలేసి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ జరగలేదని చెప్పడానికి, రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడతాం, రైతుల ఆత్మహత్యలు ఆపడం కాదు, ఈ పని వదిలేసి అసలు వ్యవసాయ సంక్షేమానికి మౌలిక కారణాలు ఏంటి, దీన్ని ఎందుకు పరిష్కరించలేం, ఎందుకు రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దేశంలో ఎవడెందుకు చేసుకోకుండా రైతులకు ఎందుకు అనేది దాన్ని అడ్రస్ చేయాలి తప్ప. ఇప్పుడు మనం చెప్పడం కదా, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలోనే రైతు రుణభారంలో టాప్ 2 స్టేట్స్. అక్కడ మాత్రం మనకు మంచి దోస్తాను ఉంది, ఇంకే గొడవలు వాడ ఇద్దరు ఉన్నది. ఇది నేషనల్ శాంపుల్ సర్వే చెప్పింది కదా. మరి దీన్ని మనం కొన్నిటి అంగీకరించి దాన్ని పరిష్కరించి ఇంకోటి కూడా ఉంది, రైతు రుణభారం వేరు, రైతులకు రుణాలు తీసుకోగలిగిన శక్తి కూడా పెరిగినట్లు ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు కదా. అంటే రైతు రుణభారాలు చెల్లించకపోతే భారం, ఇచ్చే తీసుకోగలిగారంటే అంత కెపాసిటీ ఉందనే కదా. అనారోగ్య భారం పెరిగి మందులు ఎక్కువ కొంటుంటే అనారోగ్య భారం కాదు, మందులు కొనగలిగే శక్తి ఉన్నందుకు మనం హర్షించుదామా?
అట్లా కాదు అందులో కొనుగోలు శక్తి ఉంది. అనారోగ్యానికి కాదు లోన్ తీసుకోవడం అనేది కూడా ఒక హెల్తీ ట్రెండే కదా. లోన్ బ్యాంకులు ఇచ్చేది ఎందుకు ఇస్తాయి? లోన్ కొందరు అవసరం లేకపోయినా కూడా రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. లోన్ తీసుకోవడం హెల్తీ ట్రెండే, కానీ ఆ లోన్ తీసుకున్నప్పుడు కట్టగలిగే కెపాసిటీ లేకపోవడం అన్హెల్తీ ట్రెండ్. అంటే కట్టక్కర్లేదు మేము మాఫీ చేసేస్తామం చెప్పే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఉదాహరణకు మీరు జొన్నలు పండించారనుకోండి, అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, మీరు పత్తి పండిస్తారు అనుకోండి, అది కొంచెం రిస్క్ తో కూడుకుని. అంటే ఎప్పుడైతే మనం ఒక డ్రై ల్యాండ్ ఏరియాలో తెలంగాణలో ఒక మెట్ట ప్రాంతంలో వాణిజ్య పంటలను పెంపకం చేసి హరిత విప్లవాన్ని సృష్టించాలనుకున్నావో ఆత్మహత్యల విప్లవం ఏర్పడుతుంది. రైట్, ఒక్క నిమిషం జగన్నాథ్ గారు చెప్పండి. లింబై కేసు మీద చాలా అటు ఇటు రెండు వైపుల వాదనలు వస్తుంటే ప్రతిపక్షాలది కాకిగోలని మీ మంత్రులు అంటున్నారు. మరి మీరు ఎట్లా సమర్థిస్తారు? కాకిగోలేనా ప్రతిపక్షాలది? ఇప్పుడు లింబై కేసులో ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఛానల్ ఒక విధంగా ప్రతిస్తున్నారు. అక్కడ వెళ్ళి వాస్తవాలు కనుక్కోండి. తర్వాత రైతుకు రుణభారం లేక రైతుకు రుణమాఫీ అనేది క్రైటీరియా ఏంటి? దానికి ఫిగర్స్ అక్కడ సూచిస్తున్నాయి. ఏంటంటే ఆయనకు 1,00,000 పైన బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని, డబ్బులు ఉన్నాయని. అంటే నేను అదొకటే క్రైటీరియా అనట్లేదు. ఏం లేకుండా పూర్తిగా పిచ్చమెత్తుకుంటూ ఉండేట్టు కూడా ఎవరు అనరు అది. తర్వాత అతనికి ఉన్న ల్యాండ్లో లేదా అతను డిస్ట్రెస్లకు పోవాల్సినంత పరిస్థితుల్లో ఏమీ లేవు. ఒక పక్క కొడుకు మానసికంగా వ్యాధితో బాధపడుతున్నాడు, ఈయనకు కూడా బాగాలేదని చెప్పేసి మన ప్రత్యక్షంగా చూసింది ఎవరు లేదు. అయితే రేవంత్ ఒక ప్రశ్న వేసాడు మీ అందరికి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న మంత్రులు కానీ ఇంకెవరైనా కానీ ఆత్మహత్య చేసుకున్నారా? లింబైకి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని అడుగుతున్నారు. ఇప్పుడు అది మానసిక ప్రవృత్తి అంటే ఒక డాక్టర్ గా చెప్తాను. కొద్దిమందికి ఏంటంటే ప్రతి వ్యక్తికి కాన్ఫిడెంట్ గా ఉండాలి. కొంచెం ఇప్పుడు జబ్బులు దీర్ఘకాలికం కావచ్చు, ఏమి షార్ట్ ఇది కావచ్చు, కానీ నేను నయమైతాను, సరైన వైద్యంతో వైద్యం చేయించుకోవాలి నేను నిబ్బరం ఉన్న వ్యక్తులు ఏమి ఉంటారు. కొద్దిమంది ఎంతమంది చనిపోతున్నారని చాలా మందికి ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్ర టీడీపీలో కూడా దీర్ఘకాలంగా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చనిపోవాలి. అయితే మీనింగ్లెస్ కామెంట్ దట్ ఈస్ రేవంత్ షుడ్ థింక్ దట్ ఈజ్ ఎ సీనియర్. అది కేవలం టీఆర్ఎస్ ఎవరు విమర్శించాలి, కేఎస్ తిట్టాలి అనుకుంటూ ఉంటారంటే అది కాదు. అది సహేతుకంగా ఉండి ఏదైనా చేసేదానికి దానికి మనోనిబ్బరం అవసరం. హాస్పిటల్కి ఎందుకు వెళ్తామండి? అట్టాన్ని ఇప్పుడు రైతుల్లో కూడా మీరు ప్రభుత్వానికి విన్నవించారు, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఒక నిబ్బరం ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పుడు 3RS ఉందండి, వస్తున్న ప్రయారిటీ సెక్టర్. కొంతమంది అంటారు ప్రయారిటీ సెక్టర్లో తీసుకోవాలి. ప్రయారిటీ ఫస్ట్ చేసింది ఏంటంటే కేసీఆర్ వస్తేనే అందరినీ పిలిచేసి లేదా 1,00,000 రూపాయలు అందరికి మరి రుణమాఫీ చేస్తామన్నారు. 17,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు, 2 ఇన్స్టాల్మెంట్ కట్టారు. ఈ ప్రాబ్లం ఉండేది కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వము నేను అప్పుడు ఉన్నానండి అక్కడ పార్లమెంట్ లో ఉన్నప్పుడు 62 నేను అప్పుడు టీడీపీలో ఉన్నాను. 62,000 కోట్ల రూపాయలు చేసినప్పుడు 4 విడతలుగా మాఫీ చేసిందండి. రిజర్వ్ బ్యాంక్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఆడాడినట్టు ఆడారు. స్టేట్ గవర్నమెంట్కి అవసరం లేదు కదా, దేనికైనా వీళ్ళ ద్వారా వెళ్ళేసి కేంద్ర ప్రభుత్వాన్ని చేసుకోవాల్సిన అవసరం. అయితే ఏ ఒప్పందం జరిగినా కానీ రిజర్వ్ బ్యాంక్ మధ్యలో లేని కాదు కదా. బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ యొక్క యాక్సెప్టెన్స్ లేని ఒప్పుకుంటారా? వీటికి ఇవన్నీ జరిగిన తర్వాతనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఒక ప్లాన్ అంటే వేసుకోవాలి. మేము ప్రధానికి ఆర్థిక వనరులు, వాటికి తర్వాత ఏ విధంగా వాటిని వినియోగించాలి అని. అవి లేకుండా లేదా అందరు చచ్చిపోండి అంటే మీరు కూడా చచ్చిపోండి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎప్పటి చంద్రబాబుకు మరి అట్లెందుకు అక్కడ జరుగుతున్నమాట వాస్తవంగా మనం వద్ద అటువంటి కామెంట్ చేయకూడదు. కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంటుంది. అదే అటువంటి కామెంట్ చేయకూడదు. కాలేదో సంచలనాలు ఏదో మాట్లాడతానే విధంగా మాట్లాడకూడదు. ప్రజల యాక్సెప్టెన్స్ ఉండాలి, సహేతుకం ఉందన్న భావన ప్రజలు రావాలి, రైతులు రావాలి. ఒక్క నిమిషం, మంచిర్యాల నుంచి ప్రభు గారు లైన్ లో ఉన్నారు. ప్రభు గారు నమస్కారం, మాట్లాడండి. అంటే ఆదిలాబాద్ లో నిన్న మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో ఒక ఆవిడ భూ వివాదం మీద ఆత్మహత్యత్నం చేసుకోపోయిందట ఆదిలాబాద్ జిల్లాలోనే. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచే ఫోన్ చేశారు ప్రభు గారు. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, కరుణావాల కూడా నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. విషయం ఏంటంటే సార్, టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన టీఆర్ఎస్ ఉద్యమాలు చేయడానికి సూపర్ సార్. వాళ్ళు ఈ పరిపాలనకి అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాకిగోళ అని చెప్పేసి అంటే ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకిగోళ చేస్తా ఉన్నారా అంటే మీకు ఓట్లప్పుడు
మా స్వరాలు పొద్దులాగా ఆయన పడతాయి. అనలేదు కదా ప్రతిపక్షాలంటే మీరెందుకు? మీరు కూడా ప్రతిపక్షమా ప్రభు గారు? కాదండి ప్రభు గారు మీరు కూడా ప్రతిపక్షమా? ప్రతిపక్షాలను కదా అందే, మీరు కూడా ప్రతిపక్షంగా గతంలో మరి రైతు ఆత్మహత్య అయిపోయింది. మీడియాను కూడా అన్నట్టున్నారు కదా. మీడియా అత్యుత్సాహాన్ని వాళ్ళు రాశారు అనుకోండి, కొన్ని పత్రికల్లో రాశాయి. ఇక మరి ఆ పరిస్థితి మీద ఇక్కడ ఏపీలో నిన్న పొగాకు బోర్డు దగ్గర కానీ లేదా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్టు కానీ ఇట్లా వస్తున్నాయి. దీని మీద ఇక్కడ టీడీపీ వాళ్ళు ఇక్కడ గొడవ చేస్తున్నారు, మీరేమంటారు అట్లా మోహన్ రెడ్డి గారు? ఎక్కడైనా రైతు ఆత్మహత్యలు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్లు రైతు ఆర్థిక దుస్థితి మీదనే ఆధారపడి ఉంటుంది. ఎవరు కూడా ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తూనే ఇంకొకటో చేయరు. ఈరోజు రైతుకు వ్యవసాయం అనేది లాభసాటి అట్లా కొనిచ్చి భారమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు ఈరోజు ఉల్లిగడ్డలు ఉన్నాయి, కరెక్ట్ ఇది పంట చేతికి వచ్చే టైంలో మన ప్రాంతంలో రేటు తగ్గిపోతుంది. ఈరోజు కొనడం బరువు అవుతుంది, ఆ రోజు పంట వచ్చిన తర్వాత అమ్ముకోవడం బరువు అవుతుంది. ఉదాహరణకు మాకు కర్నూలు జిల్లాలో టమోటా పండుతుంది. టమోటా పండే రేటు పంట వచ్చేసరికి కొనేవాడు లేక పారబోసేటువంటి పరిస్థితి చాలాసార్లు పేపర్లలో చూస్తాం. అదే పంట రాని టైంలో హై రేట్ ఉంటుంది. ముఖ్యంగా ఆడ రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం అనే దానికి ముఖ్య కారణం అయితే వస్తుంది. రెండోది ప్రకృతి సహకరించకపోవడం. ఈరోజు ఖరీఫ్ పంట అంతా పోయింది, ఇత్తనాలు వేసుకున్నారు. ఇత్తనాలు వేసుకున్న తర్వాత కొంత ఫర్టిలైజర్స్ వాడిన తర్వాత కూడా పంట అంతా పోయింది. ఆర్థికంగా ఇదంతా ప్రకృతి వలన కూడా నష్టాలు జరుగుతున్నాయి రైతులకు. ఇదంతా కూడా దీనివల్ల ఏమవుతుందంటే స్థిరీకరణ నిధి పెడతామంటున్నారు. ఆ స్థిరీకరణ నిధి పెట్టి ఈ రేట్లను ఆర్గనైజ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. దానికి తోడు స్టోరేజ్ కెపాసిటీ లేకుండా పోయినాయి. ఈరోజు కొన్ని గోడౌన్స్ ప్రైవేట్ ఉన్నాయి, దానిలో ఒక్కొక్క బస్తాకు 30 రూపాయలు 40 రూపాయలు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ రోజు స్టోర్ చేసుకునే పరిస్థితి ఆర్థిక భారం అవుతుంది. ప్రభుత్వం వారు చంద్రన్న విజయాలని చెప్పి మేము రుణమాఫీ చేస్తాం 24,000 కోట్లు ఇదని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం కూడా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు కదా జిల్లా వారీగా. చంద్రన్న విజయయాత్ర వాటిలో ఇది కూడా ఉంది కదా మరి. అవును, ఈరోజు చంద్రన్న విజయాలంటే రుణమాఫీ గురించి మాట్లాడితే రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? పూర్తి రుణమాఫీలు అన్నారు. ఆ రోజుకి 90,000 కోట్లు ఉన్నది, మళ్ళీ 87,000 కోట్లు. మీరు అడగలేదు ఆ మాట, పూర్తిగా చేస్తారా కొంత చేస్తారా మీరు అడగలేకపోయారు. ఎప్పుడు ఇంత చేస్తాం అంత చేస్తాం ఎప్పుడు చెప్పలేదు, చేస్తాం అన్నారు. మీరు ఆయన స్పీచ్ అఫీషియల్ గా ఎప్పుడైనా అడిగారా మీరు ఎంత ఇస్తారా ఎంత ఇస్తారా? అసెంబ్లీ అంటే అది వేరే, ఎలక్షన్ ముందు అడగలేదు. అసెంబ్లీలో అడిగేది అంతకంటే అఫీషియల్ వేదిక కాదు, ఎలక్షన్ ముందు కదా మీరు అడగాల్సింది. ఎలక్షన్ ముందు మీరు ఎంత చేస్తారు రుణమాఫీ అని అడిగారా? అడగలేదు కాబట్టి మొత్తం చేస్తామని అడిగారు. మొత్తం చేస్తామని ఎక్కడ చేస్తామని చెప్పారు. మేనిఫెస్టో చూడండి, మొత్తం ఉంది. పైసా లేకుండా రుణం మొత్తం రైతుల పూర్తి రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో ఉంది, మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. నాకు గుర్తులేదు, కాదు నాకు పూర్తి రుణమాఫీ అన్నారు. రైతులు రుణమాఫీ చేస్తున్నారు, బంగారం బ్యాంక్ లో ఉండే బంగారం కూడా అక్కడ కొంత చేశారు కదా, అయినా కూడా ఎందుకు అక్కడ జరుగుతున్న ఆ ఏరియాలో? అవును, కొంత చేసినారు. ఇప్పుడు ఏమైతుందండి, మామూలుగా పూర్తి రుణమాఫీ అంటే రైతులు ఆశ పెట్టుకున్నారు, అంత పోతుందన్నారు. ఈ లోపల వాళ్ళు అప్పులు కట్టడం మానుకున్నారు. రెన్యువల్ కాక వడ్డీ భారం పడతా వచ్చింది. పావుల వడ్డీ అసలు వడ్డీ లేని పోయి రైతులకు వడ్డీ పడతా వచ్చింది. ఇది అది కలిసేసరికి తడిసింపబడింది. దాంట్లో మళ్ళీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చేసరికి ఉదాహరణకు నా మిత్రుడు ఒకరికి 1,25,000 అప్పు ఉంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇదంతా కలిపి వచ్చి 20% లో 4,500 వచ్చింది. 1,20,000 ఎక్కడ, 4,500 ఎక్కడ? అంటే ఇట్లాంటివన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ తో రైతులు అందరికీ పూర్తి రుణమాఫీ కాలేదు, అందరికీ ఇబ్బంది పడలేదు. దీంట్లో ముఖ్యంగా రైతులకు గవర్నమెంట్లు చేయాల్సినటువంటి పని అంటే, ఏ గవర్నమెంట్ అన్నా కావచ్చు, ఏ ప్రభుత్వాలన్నా ఉండొచ్చు, పార్టీలు పక్కన పెడితే గిట్టుబాటు ధరకు ప్రతి పంట వచ్చినప్పుడల్లా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని దాన్ని ఎట్లా గిట్టుబాటు ధరలు ఇచ్చేదాన్ని పెడితే రైతులకు ఆత్మహత్యలు చేసుకుంటే. యలమంచిలి శివాజీ గారు రైతు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యులు లైన్ లో ఉన్నారు. శివాజీ గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? 2 రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితులు పరిణామాలు ఇవన్నీ రాజకీయాలా లేక మీడియా అత్యుత్సాహమా? మీరేమంటారు? నమస్కారం సార్. నమస్కారం. ప్రధానమైన కారణం ఏంటంటే, ఎవరైనా ఒకడు రైతు కానీ మరొకరు కానీ ఆత్మహత్య చేసుకుంటానికి బావుదీసే డ్రైవ్ చేసే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, నాకు ఈ లోకంలో నా మొరాలకించేవాడు ఎవడో లేడు, నన్ను ఆదుకునేవాడు లేడు, నా కన్నీటి పొట్టిని తీర్చేవాడు ఎవడో లేడని చెప్పి నిస్పృహతో నిస్సహాయంతో డిప్రెషన్ తోటి చచ్చిపోతా ఉంటాం. దీనికి మీకు గుర్తుండే ఉంటుంది, 1986-87లో
పెద్ద ఎత్తున రైతులు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రకాశం గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో తర్వాత 88 మార్చిలో నేను పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత రాజ్యసభకి వెళ్ళినాక 94 వరకు రోజు ప్రతి నిత్యం కూడా పార్లమెంట్ లో పోరాటం ఈ ఆత్మహత్యల మీద, బంగారం వేలంపాటి మీద, లేకపోతే బ్యాంకుల అప్పుల మీద, వీటి మీద. దాని మీద ఐ యూజ్ టు క్యారీ ది ఎంటైర్ హౌస్ విత్ మీ దో ఐ అపోజిషన్. తర్వాత మళ్ళీ 95, 96 నుంచి మళ్ళీ మొదలైన తర్వాత ఇవాళ పార్లమెంట్ సభ్యులను తీసుకుంటే, లేకపోతే శాసనసభ్యులను తీసుకుంటే మీకు కడప నుంచి, లేకపోతే కర్నూలు నుంచి, లేకపోతేనేమో ఇంకా నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి, లేకపోతే గుంటూరు నుంచి, ఏలూరు నుంచి, గోదావరి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు రైతు అనేవాడు? ఏ పార్లమెంట్ సభ్యుడికి చెప్పుకుంటాడు? ఎవరు మీ ప్రతినిధులు? ఎవరు శాసనసభలో మీ ప్రతినిధులు? ఎవరు? పత్తి కొనేవాడు, పొగాకు కొనేవాడు, లేకపోతే పురుగు మందు అమ్మేవాడు, విత్తనాలు అమ్మేవాడు, వాడు పోయి ప్రతినిధులు అయితే ఎలాగే చెప్పుకుంటారు? మీ బాధ ఎవరు తీరుస్తారు? అక్కడ శోభాంధ్రలో ఉన్నాడో, శివాజీ ఉన్నాడో ఒక కారణం. రెండో కారణం ఏంటంటే మార్కెట్ ఫెయిల్యూర్, క్రాస్ ఫెయిల్యూర్ అక్కడ మించిన ప్రమాదం ఏంటంటే ది విత్డ్రాయల్ ఆఫ్ ది స్టేట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, మౌలిక సామాజిక అవకాశాలు, సామాజిక ఏర్పాట్లు, దాన్ని చేయటంలో ప్రభుత్వం విఫలం అయ్యి దాని నుంచి తప్పుకుని ప్రైవేటానికి అప్పచెప్పడం వలన ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. 2. మూడోది, వాళ్ళు చాలా మంది సెలబ్రిటీస్, సినిమా యాక్టర్లు, లేకపోతే క్రికెటర్స్, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వీళ్ళంతా గ్రామాలను దత్తత చేసుకుంటా ఉంటున్నారు కదా. వాళ్ళు గ్రామాలను దత్తత చేసుకునే దానికి పాటుగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాన్ని దత్తత చేసుకుని దాంట్లో పిల్లలకి విద్యాబుద్ధులు కల్పించి ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి విద్య, ఉపాధి, లేకపోతే ఆరోగ్య వసతి వాటిని కల్పించే బాధ్యత తీసుకుంటే మరింత అర్థవంతంగా ఉండదని చెప్పి నా అభిప్రాయం. ఇవాళ అసలు వాళ్ళ మొరాలకి ఇచ్చేవాళ్ళు లేకపోవడానికి ఆత్మహత్య చేసుకోవడం, దానికి తగ్గట్టుగా సమాజం కూడా ఎలాగ స్పందించలేదంటే నాకు బాగా గుర్తు 2007వ సంవత్సరంలో వాళ్ళ మంత్రిగా ఉన్న శరద్ పవార్ పార్లమెంట్ లో, లోక్సభలో మే 16వ తారీఖున ఒక ప్రకటన చేశాడు, విధానపరమైన ప్రకటన. ఏం చేశాడంటే 1,00,000 మంది రైతులు గత 3 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకుని సక్సెస్ఫుల్ గా మరణించారని చెప్పి. అయితే ఆ మర్నాడు ఒక్క పేపర్ లో ఒక సింగిల్ కాలం వార్త కూడా దాని గురించి రాలే. అసలు సాక్షాత్తు అధికారితంగా అఫీషియల్ గా మంత్రి ప్రకటిస్తే లోక్సభలో వార్త రాలేదు. ఇవాళ వార్తలు ఎట్టకొస్తున్నాయి? ఈటౌట్లు, లేకపోతే బ్యూటీ కంటెస్ట్లు, కారు రేసులు, లేకపోతే కాదు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచానండి, లేదా తర్వాతనండి. ఇప్పుడు నేను ఇక్కడ నగరంలో ఆత్మహత్య చేసుకుంటే అది కొన్ని బ్యానర్లు అయినాయి. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఆంధ్ర మీడియా అత్యుత్సాహం ఇక్కడ అంటారు, అక్కడ కొన్ని చోట్ల కొన్ని పత్రికలు బ్యానర్లు వేస్తున్నాయి. అంటే రాజకీయాలతో పాటు ఈ మీడియాలో కూడా వచ్చిన రాజకీయాలనండి, పరిణామాలనండి, ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా ప్రొజెక్ట్ చేసే పరిస్థితి రావడం కూడా ఇవన్నీ కారణాలని అంటున్నారు కదా. రైట్, శివాజీ గారు లైన్ కట్టేది. ఇక మనుసాగర్ రెడ్డి గారు కడప నుంచి లైన్ లో ఉన్నారు. మనుసాగర్ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మాట్లాడండి, మీరే ఉంటారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఒక 2 నిమిషాలు నేను చెప్పేది కొంచెం వింటారా సార్? మీరు చెప్తే కదా సార్. ఇప్పుడు రైతుల గురించి మెయిన్ రైతులకు భద్రత కల్పించాలి సార్. రైతుకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ, అతివృష్టి ఏర్పడినప్పుడు కానీ, మీ పంట దెబ్బతిన్నప్పుడు మీకు ఖచ్చితంగా మేము దానికి మీ పంట దెబ్బతిన్న అమౌంట్ పైన ఇన్సూరెన్స్ రీఫండ్ చేస్తామని భద్రత కల్పించాలి. దానికి నిబద్ధతతో కూడిన వ్యవస్థ అవసరము. రైతులకు మెయిన్ ముఖ్యమైన ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరు ఏమీ చేయలేరు. బ్యాంకులు బాగానే రుణాలు ఇస్తున్నారు రైతులకు. దానికి మెయిన్ ఇన్సూరెన్స్ కల్పించాలి. ఇప్పుడు చంద్రబాబు రుణమాఫీ చేస్తాడు. ఈ 2 years లో ఇన్సూరెన్స్ కట్టాలి. లాస్ట్ ఇయర్ రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితి, ఉత్తర కోస్తాలో తుఫాన్ దెబ్బ, ఇన్సూరెన్స్ కట్టలేదు, రైతులకు లోన్లు కాలేదు, ఎవరిస్తారు డబ్బు? మనకి ఇప్పుడు వెబ్సైట్ లో ఉన్న ఏపీ గవర్నమెంట్ కి ఏమో భారం అమౌంట్, కానీ మనకి రైతులకేమో ఇన్సూరెన్స్ ఈ 2 years ఇది లాస్ట్ ఇయర్ 2014-15 ఇన్సూరెన్స్ ఏమో అందలేదు. మెయిన్ రైతులకు భద్రత కల్పించాలి. మీరు వేసుకున్న పంటకు తీవ్ర వర్షాభావం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ రూపంలో రైతు వాయిస్ వినిపించారు మీరు. కరెక్ట్ రైతు వాయిస్ వినిపించారు. రఘునాథ్ బాబు గారు చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా దీంట్లో. ఈ మొత్తం మీద విపక్షాలది కాగ్గాలని మీరు కూడా అంటారా? అసలు ఇది ఇప్పుడు ఈ లింబయ్య అది రైతుగా బాధలు పడి చనిపోయాడా ఇంకోట కాసేపు పక్కన పెడితే దాన్ని అలా అపహాస్యం చేయటం అత్యంత దురదృష్టం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఇది పొలిటికల్ గా
మాట్లాడటం కూడా చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ రాగానే ఆత్మహత్యలు పెరిగిపోయినట్టు, అంతకుముందు కాంగ్రెస్ లో ఉంటే సుభిక్షంగా ఉన్నట్టు, లేకపోతే తెలుగుదేశంలో ఉంటే ఇంకేదో ఉన్నట్టు, లేకపోతే బీజేపీ రూల్ స్టేట్స్ లో ఉంటే ఇంకేదో, ఇదంతా ఇది చాలా చాలా తప్పు. వాస్తవంగా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి సౌత్ మన దక్షిణ రాష్ట్రాలు ఆత్మహత్యలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. రైతు వెనకబడినటువంటి మధ్యప్రదేశ్, యూపీ కంటే ఆత్మహత్యలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని అపహాస్యంగా మాట్లాడుకోవటమో, లేకపోతే వేరే పార్టీ మీద దుమ్మెత్తిపోయటమో ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. చాలా మంది ముఖ్యమంత్రి చెబుతారు నేను రాగానే అన్ని ఆపేయగలుగుతానని. పాపం చాలా ట్రై చేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆత్మహత్యలు జరిగినట్లో నేను గుంటూరు జిల్లాలో ఒక 60 మంది ఇళ్ళకి వెళ్ళాను స్వయంగా. వెళ్తే ఎక్కువ కారణాలు ఏంటంటే విద్య, ఇది వైద్య, ఆ రెండు ఖర్చుల కోసం చనిపోవడం జరిగింది. ఆ రెండింటిని ఆయన అడ్రస్ చేశారు కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పారు నేను రాగానే ఆత్మహత్యలు ఆగిపోతాయని. కానీ ఆగలేదు, అవి కంటిన్యూ అయినాయి. సరే ఇవాళ తెలుగుదేశం రాగానే ఇప్పుడే ఉంటారు. అసలు ఈ ఆత్మహత్యలు కాదని మొదట్లో కొంత బుకాయించారు లేదా అధికారంలో ఉన్నాళ్ళు ఎవరైనా. నేననేది ఇక్కడ ఒక పార్టీ గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యలు కాదు అని చిత్రీకరించడానికి ట్రై చేశారు. కానీ చివరికి ఆ ఆత్మహత్యలను ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇంత సీరియస్ ప్రాబ్లంని ఇట్లా లైటర్ వెయిన్లోనూ అపహాస్యంగానూ దుమ్మెత్తి పోసుకోవటానికో పరిమితం చేయటం మాత్రం కరెక్ట్ కాదు. లింబయ్య ఎందుకు చనిపోని, ఆయన అసలు రైతే కాకపోని కాసేపు. కానీ దీన్ని ఇలాగా చేసేది ఇది చాలా. మరి ఇప్పుడు దానికి ఏమంటే దీనికి సైకలాజికల్ డిజార్డర్ అనేటువంటి పాయింట్ ఎందుకు మరి ఇక్కడే సౌత్ లోనే కాదు కదా, అది కూడా ఆలోచించాలి. అందుకని ఏంటంటే దీన్ని ఇప్పుడు మహారాష్ట్రలో హైయెస్ట్ జరుగుతున్నాయి, అక్కడ ఉంది బీజేపీ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఏదో టీఆర్ఎస్ తెలుగు అనుకోండి. ఈ నాలుగిట్లో ఎక్కువ జరుగుతుంది. సౌత్ ఎక్కువ అంటే ఆత్మహత్యల ట్రెండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే ఇందుట్లో రాజకీయ పార్టీలు, మీడియా కలగలిసి గందరగోళం చేసి వ్యక్తిగత కారణాలతో చనిపోయినా, ఏ కారణంతో చనిపోయినా మనం గతంలో అనేక సార్లు చూసాం కదా, అట్లా దీనికి లింక్ పెట్టి ఇదంతా పొలిటికల్ ఇష్యూగా మారుస్తున్నాయా? ఇప్పుడు కొన్ని ఆంధ్ర మీడియా ఉత్సవం అని కొందరు రాస్తున్నారు, పోనీ అక్కడ తెలంగాణ మీడియా, పోనీ అక్కడ ఆంధ్రలో జరిగిన వాటి మీద ఇక్కడ కొందరు రాయొచ్చు. సో ఇవన్నీ కావాలని చేస్తున్నారా అనేది కూడా, అంటే రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు, ఏ పార్టీ అని మీరు అన్నట్లుగా అన్ని పార్టీలు చేస్తున్నాయా అనేది కూడా ఒక ప్రశ్న కదా. ఇప్పుడు 1000కి ఒక కేసు, నేను ఇందాక చెప్పిన 70 నేను వెళ్ళొచ్చినట్లో ఒక కేసులో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. 50,000 అంటే ఆ రోజుల్లో ఆ ఊర్లో ఒక ఎకరం వచ్చేది. ఇప్పుడు అది 5 లక్షలు 10 లక్షలు ఉండుంటుంది. కాబట్టి ఆ 70 మందిలో ఒక్కళ్ళు మాత్రం ఆ రకంగా చేశారు. అది నేను ఇంకా అవసరం లేదు కుటుంబానికి, నేను పోతే కూడా మంచిదని ఒక ప్లాన్. అది ఎక్కడో ఒక 1000లో ఒక కేసు ఉంటే దాన్ని మనం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గుండెపోటు కారణంగా చనిపోయిన వాళ్ళకి ఈ కారణం వల్లే గుండెపోటు వచ్చిందని ఎస్టాబ్లిష్ చేస్తూ పత్రికల్లో రాస్తున్నారు, రాజకీయ పార్టీలు కూడా ప్రచారం చేస్తున్నారు. నిజంగా అది కారణమా కాదని విచారించారా? మరి ఇప్పుడు లింబై కేసులో సీఎం ఆఫీస్ వాళ్ళు అధికారులు కమిటీ వేసి, అయ్యా ఇది ఆయనకి డబ్బులు ఉన్నాయి, ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఆయన ఎదురప్పులు ఇచ్చాడని చెబుతున్నారు. కానీ వీళ్ళేమో వ్యాధులు వచ్చిన వాళ్ళంతా చచ్చిపోయారా అని వీళ్ళు అడుగుతున్నారు. ఎట్లా ఇటువంటి వాటి పరిష్కారం ఏంటి? నేను అనేది ఏంటంటే, ఈ లింబై కేసుని ఇది దీని పెద్ద చర్చ అనవసరం. ఇది ఎందుకు జరిగింది? ఈ సెక్రటేరియట్ దగ్గర జరిగింది కాబట్టి, లేకపోతే సిటీలో జరిగింది కాబట్టి మనం వాళ్ళు ఇంత మాట్లాడుతున్నాం. మిగిలిన 1000 గురించి మాట్లాడాము. అందరు చనిపోయినారు, చాలా మంది చనిపోయారు. రైట్, ఒక్క నిమిషం. నరసింహ గారు కోదాడ నుంచి లైన్ లో ఉన్నారు. నరసింహ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. పెద్దలకి మాట్లాడండి. ఇప్పుడు రైతులకి రుణాలు ఇవ్వటంలో ఈ ప్రైవేట్ రుణాలు, బ్యాంకు రుణాలు వాటి మీద వేరండి. బ్యాంకులు వాళ్ళకి ఇచ్చే మార్గదర్శకాలు ఇస్తే వాళ్ళే సరిగ్గా చేయగలుగుతారండి. మాది కోలార్ దగ్గర విలేజ్, మా మండలం మొత్తానికి, చిలుకూరు మండలం మొత్తానికి ఒక్కటే నేషనలైజ్ బ్యాంక్ ఉంది. ఆ మండలానికి సంబంధించిన సమస్త లావాదేవీలు ఆ బ్యాంకులో ఉన్న 5-4 స్టాఫే చూసుకోవాలి. పక్కన కోలార్లో 5 బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులకు ఇచ్చేటప్పుడే నామ్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే అవినీతి అనేది అన్ని రంగాల్లో అంతా ఎక్కువ తక్కువ జరుగుతూనే ఉంది. ఇచ్చే రుణాలకి ఎకరం పొలానికి వాళ్ళు 20-25,000 ఇస్తున్నారు. సరే, 25,000 పెట్టుబడికి సరిపోతుంది, అది సరిగ్గా సరిపోతుంది. కానీ భరోసా కోసం వాళ్ళు ఏదైనా చేసుకుంటారంటే
రైతులకు ఇవ్వాలంటే మాత్రం ఇవ్వట్లే. ఎక్కడన్నా సిటీలో ఒక చిన్న ప్లాట్ ఉందంటే దానికి 10 లక్షలది 25 లక్షలకు వాల్యూ చేసుకుని దానికి లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఎకరం పొలం ఇక్కడ దరిద్రానికి 10 లక్షల రూపాయలు తక్కువ ఎక్కడా లేవు ఈ ఏరియాలో. దానికి 10 లక్షలు వాల్యూ చేసుకుని 50% 40% కనీసం ఎకరానికి 1,00,000 ఏదైనా అవసరానికి ఇవ్వడానికి మాత్రం ఇక్కడ బ్యాంకులు రావట్లేదు. బ్యాంకులు స్థాపించడమే తక్కువైపోయింది పల్లెటూర్లలో. అన్ని బ్యాంకులు సిటీలలోనే. అక్కడ జనాలు లేక కొట్టుకుంటారు. వాళ్ళు ఒకటే పెద్ద బిజినెస్ కావాలి, కోట్ల రూపాయల బిజినెస్. 1 కోటి రూపాయలు లోన్ ఇవ్వాలి, వాడి కోసం ఎంతకైనా వెంపర్లాడతారు. వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్లు తిరుగుతారు, అన్ని చేయించుకొని చేస్తారు. విలేజ్లలో మాత్రం బ్యాంకులకు రుణాలు ఇవ్వడానికి ఒక ఆఫీసర్ ఉండడు. పోయిన కాడికి 10 రోజులు తిప్పుతారు, అదంటారు ఇదంటారు, అన్ని వ్యవహారాలు ఉంటాయి. బ్యాంకులకి ఇచ్చి మార్గదర్శకాలు ఇచ్చి వాళ్ళే చేస్తే అయ్యే ఆటోమేటిక్ గా కొంత రుణం. అట్లాగే లోన్ తీసుకునే వాళ్ళలో కూడా ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఏదో బ్యాంకులు అయితే ఎగ్గొట్టొచ్చులే అనేటువంటి ధోరణి కూడా అది ప్రబలకూడదు. అది ప్రబలితే మళ్ళీ మొత్తం అది ఎంత డబ్బంతా మందే కదా. మాచర్ల వెంకటరెడ్డి గారు అది కూడా మన రాజకీయ నాయకుడు. ఇప్పుడు నిన్న అధికారికంగా 1000 కోట్ల రూపాయలు ఫేక్ పాస్బుక్స్ మీద తీసుకున్నారు. మరి రైతుల్లో కూడా మనము రైతులు ఎవరు కూడా చనిపోడు. కాకపోతే వాళ్ళలో కూడా సాధారణంగా మనం 80% రైతులే ఉంటారు. ఏదో ఫేక్ పాస్ అక్కడ మేము చాలా అరికెట్టేసాం, బోల్ డబ్బులు ఆదా చేసామని అక్కడే చెప్పారు. ఫేక్ పాస్ బుక్ ఇచ్చింది అధికారులు కదా. అధికారులు కాదు, ఫేస్బుక్లతో అధికారులతో సంబంధం లేకుండానే ఇప్పుడు ధర్మవరంలో కొన్ని వందల వేల పుస్తకాలు పట్టుకున్నారట. సార్ మీరు అప్రోచ్ కాంతి ఎట్లా ఇస్తాడు అట్లా కదా, అధికారులతో సంబంధం లేకుండా కూడా కొంతమంది గుద్దేశారు. అన్ని జరుగుతుంటాయి. చెన్నై నుంచి వచ్చి మరీ గుద్దాడండి ఇక్కడ ధర్మవరం. దానికి మళ్ళీ రాజకీయ నాయకులు ఉన్నారు దాంట్లో కూడా. వ్యవస్థ భ్రష్ట పట్టేది ఇక్కడ. అదే వ్యవస్థ భ్రష్ట పట్టేది వెంకటరెడ్డి గారు మాచర్ల నుంచి. వెంకటరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. డబ్బులు ఎగ్గొట్టాలని లోన్ ఎవరు తీసుకోరు సార్. కాకపోతే అప్పుడు ఏంటంటే చంద్రబాబు గారు ఎవరు వచ్చినా రద్దు చేస్తారన్న ఆలోచనతో ఆగి వడ్డీలు పెరిగిపోయినాయి. కానీ రైతులకి జీరో వడ్డీతో కట్టుకోవాలనే చూస్తారండి ప్రతి ఒక్క రైతు. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఏంటంటే కనీసం 5 లక్షలు ఇచ్చినా కనీసం పిల్లలు వాళ్ళన్నా బతుకుతారండి ఇబ్బంది లేకుండా. అది మంచి పద్ధతేనండి. వెంకటరెడ్డి గారు అటువంటి ఎంకరేజ్ చేసినట్లు అయ్యే ప్రమాదం కూడా ఉందని గతంలో ఇదే రాజకీయ నాయకులు చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఎంకరేజ్ చేసినంత మాత్రాన వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారని ఎవరు రావరు సార్. బాగా ఇబ్బంది అయ్యింది రైతే ఇదైతాడు గానీ చేసుకోరండి. పోరాడాలి కానీ చనిపోతే ఎట్లా? అది కరెక్టే. పోరాడే రైతు పోరాడుతూనే ఉంటాడు. ఎక్కడో మిస్టేక్ బలహీనత పొందుతాడు, ఇది అవుతాడు. అట్లాంటివన్నీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా సార్. అవును, అది కూడా కరెక్ట్. చాలా మాట చెప్పారు. అవును, వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీలు పట్టు చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ విధంగా అనౌన్స్ చేస్తున్నట్టు లేదా ఆర్థిక వ్యవస్థ భ్రష్ట లేదా బ్యాంక్స్ దివాళీస్తే, కాకపోతే రైతులకు వేరే విధంగా లేదా ఇన్పుట్స్ అది పటిష్టం చేయండి. కానీ ఇలాగ మీరు రుణమాఫీ చేస్తారు. ఇప్పుడు ప్రతి రైతు ఎదురు చూస్తుంటాడు, రేపు వచ్చే సంవత్సరం నాకు రుణమాఫీ. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అనంతపురం జిల్లాలో అయితే ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి కదా, మనప్పురం కంపెనీలో, తర్వాత ఇంకోటి ఏదో కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీల్లో కూడా రుణాలు తీసుకుంటే మరి రద్దయిపోతాయని ప్రచారం చేశారు. దానికి ఎట్లా ఇప్పుడు వాళ్ళు చస్తారు, ఇప్పుడు కట్టలేక డబ్బులు కట్టలేక నానా సౌదా. స్వామినాథన్ కమిటీలో స్పష్టంగా వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని లేదా కొన్ని విదేశ సూచనలు చేశారు ఏ విధంగా రైతులను ఆదుకోవాలని. వాళ్ళు ఎక్కడి నుంచి అంటే విత్తనం వేసే దగ్గర మొదలుకోలేదా పంట. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రెమ్యునరేషన్ ప్రైసెస్ వీటన్నిటి ఏ విధంగా పంటలు పడిపోతాయి. అంటే ఇక్కడ నా పాయింట్ రైతుల సమస్య అయితే రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ విమర్శనండి, ప్రతి విమర్శనండి, అధికారం నుండి ఒక రకంగాను ప్రతిపక్షం నుండి ఒక రకంగాను చేస్తున్నటువంటి వైనం కూడా ఇవన్నీ దారితీస్తున్నాయి కదా. మా సోదరులు షబీర్ అలీ పొన్నం గారు ధనిక రాష్ట్రం పొన్నం గారు అయితే ఒక మాట అన్నారు, చైనా వెళ్ళిన తర్వాత వర్షాలు పడి కేసీఆర్ గారు వెళ్ళిన తర్వాత అంటారు. చెప్తే ఇప్పుడు ధనిక రాష్ట్రం ఏమండి, ఇప్పుడు ప్రతి సంవత్సరానికి లేదా ధనికమా బీద రాష్ట్రం అనేది అది 1 ఇయర్ దీని సంవత్సరం చెబుతున్నారే, సంవత్సరాన్ని మారిపోతుంది. ధనిక రాష్ట్రం పేద రాష్ట్రం అయిపోతుంది. ఆదాయం ఒత్తిడిగా ఉంటుందండి. ఆదాయం కానీ ఒక్కసారి ధనికులు అనుకోండి కదా. ఇప్పుడు
మొన్న ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చింది, ఒక ఆస్తులను 3,000-4,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. ఆస్తులను బట్టి ధనికుడా కాదా అని తెలుస్తుంది, ఆదాయాన్ని బట్టి కాదు. అది ఆస్తులను బట్టి అట్లా ఇప్పుడు ఆదాయం రాకపోతే దానికి కూడా కాదు, ఎట్లా వెళ్తాండి? నీకు ఆదాయం వస్తుంది కదా, సార్, ఆదాయం తక్కువ ఎక్కువ ఉంటుంది కానీ దివాలా తీయదు కదా. స్టేట్ విభజన అయిన తర్వాత ఇది అప్పుడు ఈ విషయంలో నాగేశ్వర గారిది మాది ఒకటే వాదనండి. ఇక్కడ ధనిక రాష్ట్రం అన్నంత మాత్రం నమ్మాల్సిన పని లేదు, ఏపీ పేద రాష్ట్రం అని వీళ్ళు పేద నమ్మాల్సిన పని లేదు. నేను ఒకటి ధనిక రాష్ట్రం ఉన్నవారు అధికారంలో ఉన్నవారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కానీ అదే అధికారంలో ఉన్నవారు అసెంబ్లీకి ఇచ్చిన రిపోర్ట్లు ఏం చెప్పారంటే, మీరు గమనించండి, బడ్జెట్ స్టేట్ డాక్యుమెంట్ లో అసెంబ్లీ సోషల్ ఎకనామిక్ సర్వే ఏం చెప్పారంటే, తెలంగాణ తలసరి ఆదాయం భారతదేశ తలసరి ఆదాయం కన్నా ఎక్కువ, కానీ దాన్ని బట్టే మనం బాగూడదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల్లో 7 జిల్లాల్లో తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కన్నా తక్కువ ఉంది. గవర్నమెంట్ డాక్యుమెంట్ చెప్తాంది, బయటకు వచ్చి ధనిక రాష్ట్రం గవర్నమెంట్ డాక్యుమెంట్ చెప్తాను. కాదు, మీరు గుర్తుంటే 1956లో కొత్తగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ నేతలు చాలా మంది లేచి మాకు 2 కోట్లు మిగిలి ఉండేదని అంటుండేవాళ్ళు. అంటే నీల సంజయ్ రెడ్డి గారు లేచి ఇది ఎక్కడ మిగిలయ్యా స్వామి, మీ ఊళ్ళలో కరెంటు లేదు, మీ ఊళ్ళలో ఎడ్యుకేషన్ లేదు, మీ ఊళ్ళలో ఇవి లేదు, అదే ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టారు, ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల అక్కడ మిగులు లేదు, ఇక్కడ మీరు అసలు ఏమి కట్టలేదు, నిజాం వారసత్వం అట్టాగే వదిలేశారు, అందువల్ల 1 కోటి మిగిలితే అదే మిగిలాయా గారు. అప్పుడు 56 ముందు ఏం ప్రాజెక్టులు ఉన్నాయండి ఆంధ్రలో? నాగార్జున సార్ అప్పుడప్పుడే మొదలు పెట్టారు, అప్పటికే 56 తర్వాత కదా, 55లో మొదలు అది కాదు కదా. అప్పుడు కొన్ని ప్రాజెక్టులు కట్టడం కాదు కదా. అప్పుడు మీరు జేవి నరసింహరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, అదే పవర్ మినిస్టర్, ఆయన చెప్పాడు హైదరాబాద్ దాటితే 17 గ్రామాల్లో మాత్రమే కరెంట్ ఉందట ఆ రోజు. మరి కరెంటు అవన్నీ ఇవ్వకుండా మాకు మిగులుతున్నాం, 1 కోటి రూపాయలు మిగులుచుకున్నాం అని చెబుతారు. అది పాయింట్. ఆ మిగులు ఎక్కడి నుంచి వచ్చింది సార్, మీరు చదివారా లేదో? ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎక్సైజ్. సర్ప్లస్ అనేది ఎప్పుడు చెప్పాలి? మొత్తం ప్రజల అవసరాలను తీర్చిన తర్వాత చెప్పాలి. అది అవసరాలు అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా అప్పుడైనా కూడా ఏ రాష్ట్రంలో 100% ఎలక్షన్ ఉండింది అప్పుడు? ఆ రోజుల్లో ఉండకపోతుంది. మిగులున్న పరిస్థితి ధనిక రాష్ట్రం అన్నా కూడా అదే అర్థం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మిగులు బడ్జెట్, అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చర్చించాల్సింది. రాష్ట్రం ధనిక రాష్ట్రం కావచ్చు, రాష్ట్రంలో రాజకీయ నాయకులు ధనికులు కావచ్చు, అది అది కీలకమైన ప్రజల పేదరికం పోయిన రోజు ధనిక రాష్ట్రం. అప్పులతో చేసుకునే స్థాయిలో ఉన్నారు, అప్పులతో ఆత్మహత్య చేసుకునే స్థాయిలో ఉన్నారు. నేను చెప్పేదంతా అదే. ధనిక రాష్ట్రం ఎక్కడ నాయకుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు, మా ధనిక రాష్ట్రం పొండి ఓడి 2 సార్లు అప్పుడున్న పరిస్థితుల్లో. నేనైతే నాకైతే స్పష్టత ఉంది. ఏది ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ చేసినా కూడా లోటు బడ్జెట్ ఉందని అక్కడ చెబుతారు, ఇక్కడేమో పేదలంతా పేదరికం అట్లా ఉన్నా కూడా ధనిక రాష్ట్రం చెబుతారు. 2 రాష్ట్రాల్లోనూ చెప్పే విషయాలు అంత ఎంతవరకు నమ్మశక్యం అనేది ప్రశ్నార్థకం. బ్యాలెన్స్ షీట్ విచ్ షోస్ బ్యాలెన్స్ షీట్ మనం తయారు చేసుకునేదే కదా సార్. అదండి ఆదాయ ఖర్చులు. నిన్న ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది ఒక పత్రిక, ప్రధాన పత్రికలో. అభివృద్ధి పదంలో గ్రోత్ రేట్ పెరిగిపోయింది, జాతీయ గ్రోత్ రేట్ కంటే కూడా ఏపీ గ్రోత్ రేట్ పెరిగిపోయింది, 9% వచ్చింది, మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఏపీ అభివృద్ధి చెందిపోయినట్లు గణాంకాల జిమ్మిక్కులాగా మారిపోకూడదు, వాస్తవం చూపించుకోవాలి. అది వాస్తవం అయితే మరి పేదరికం, ఏపీ పేదరిక రాష్ట్రం కాకూడదు, తెలంగాణ ధనిక రాష్ట్రం కాకూడదు. నేను అందుకనే చెప్పేది, విభజన ఇప్పుడు ఉన్న వనరుల్లో సర్ప్లస్ గా చూపించారు. ఎవరి ఇయర్ బ్యాలెన్స్ షీట్ పట్టేసి ధనికమా. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలది కాకిగోలన్న మంత్రులు పోతారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 31% మంది మాత్రమే అవునని, 69% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.